జూన్ 27న రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న సోమవారం ఆగస్టు 12తో 47 రోజులు కంప్లీట్ అయింది. ఈ 47 రోజుల కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 185 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒకవేళ ఏదైనా హాలిడేస్ వచ్చింటే అసలు ఈ 47 రోజుల్లో ఒక్క హాలిడే రాలేదు, ఒక్క పండగ రాలేదు, కేవలం వీక్ డేస్ అండ్ వీకెండ్స్తోనే సినిమా ఇంత కలెక్షన్స్ వచ్చాయి. ఒక్క హాలిడే పడింటే సినిమా ఈజీగా 200 కోట్లు ఒక తెలంగాణలోనే దాటేది. అది మిస్ అయింది. ఇక రాయలసీమ నుంచి ఈ సినిమాకు 43 కోట్లు గ్రాస్ వస్తే ఇక్కడ కూడా పండగ వచ్చింది 50 కోట్లు దాటిండేది. ఉత్తరాంధ్రలో కూడా 43 కోట్లు వచ్చాయి. ఇక్కడ ఒక పండగ హాలిడే వచ్చింది 50 కోట్లు దాటిండేది గ్రాస్. ఇక ఈస్ట్ గోదావరి నుంచి 25 కోట్లు వచ్చాయి, వెస్ట్ గోదావరి నుంచి 19 కోట్లు, గుంటూరు నుంచి 22 కోట్లు, కృష్ణా నుంచి 22 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా చూసుకుంటే 296 కోట్లు గ్రాస్ వచ్చింది. ఒక్క హాలిడే పడి ఉంటే 300 కోట్లు మనకు తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చి ఉండేది. ఆ మార్క్ మిస్ అయింది. ఇక కర్ణాటక నుంచి 73 కోట్లు వస్తే, తమిళనాడు నుంచి 44 కోట్లు వచ్చాయి, కేరళ నుంచి 26 కోట్లు వస్తే, హిందీ నుంచి జస్ట్ మిస్ 299 కోట్లు 47 రోజుల్లో వచ్చి ఇంకొక కోటి రావాలి. ఒక్క కోటి వస్తే 300 కోట్లు అట్లీస్ట్ హిందీలోనే దాటుతుంది. ఏదైనా పండగ పడి ఉంటే ఈ 47 రోజుల్లో ఖచ్చితంగా 300 కోట్లు ఎప్పుడు దాటిండేది. ఇక 2 రోజులే ఉంది, ఎందుకంటే గురువారం నుంచి కొత్త సినిమాలు ఉంటాయి. మరి చూడాలి, హిందీలోనే 300 కోట్లు దాటే ఛాన్స్ ఉంది, చూడాలి. ఇక ఓవర్సీస్ అమెరికాలో చూసుకుంటే అమెరికాలో 261 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 47 రోజుల్లో 1060 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది అద్భుతం అని చెప్పాలి. 1060 కోట్లు అనేది, అది కూడా ఎటువంటి హాలిడే లేకుండా, ఎటువంటి పండగ సీజన్ కాకుండా మామూలు వర్కింగ్ డేస్లో జస్ట్ వీకెండ్స్ కలెక్షన్స్తో తెలుగు హిందీ మేజర్గా కలెక్షన్స్ వచ్చాయి. 300 తెలుగు, అక్కడ ఓవర్సీస్ నుంచి అలా అన్ని రకాలుగా 1060 కోట్లు అనేది ప్రభాస్కి రెండోసారి 1000 కోట్ల సినిమా. టాప్ 2లో ప్రభాస్ బాహుబలి 2 ఉంటే టాప్ 6లో మళ్ళీ ప్రభాసే ఉన్నాడు. ఉన్న 7 సినిమాలు 1000 కోట్ల సినిమాలు ఇండియాలో 7 అయితే అందులో 2 సినిమాలు ప్రభాస్వే. అద్భుతం అని చెప్పాలి. ఇక ఈ 1060 కోట్ల గ్రాస్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 92 కోట్ల 75 లక్షలు ఉంది. అంటే ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే 27 కోట్ల 75 లక్షల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల 77 లక్షలు వచ్చాయి. అంటే ఇంకా 5 కోట్ల దాకా ఇక్కడ రావాలి షేరు. 5 కోట్లు అంటే 10 కోట్ల దాకా గ్రాసు. సో ఇది వెనక్కి ఇచ్చేయాలి ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకి ఒప్పందం ప్రకారం. సో రాయలసీమలో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్ల కొంటే ఇక్కడ 21 కోట్ల 70 లక్షలు వచ్చాయి. 70 లక్షల లాభాలు ఉత్తరాంధ్రలో. సో అది బ్రేక్ ఈవెన్ అయినట్టే. ఇక ఈస్ట్ గోదావరిలో 14 కోట్ల కొంటే ఇక్కడ 12.5 కోట్లు వచ్చాయి. ఇంకా 1.5 షేర్ రావాలంటే 3 కోట్ల గ్రాస్ రావాలి. ఇక అది పోయినట్టే, వెనక్కి ఇచ్చేయాలి ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకి. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే 9 కోట్ల 60 లక్షల షేర్ వచ్చింది. ఇంకో 40 లక్షల షేర్ రావాలి అంటే 80 లక్షల గ్రాస్ రావాలి. ఇది కూడా ఇక బ్రేక్ ఈవెన్ అయినట్టే లెక్క వెస్ట్ గోదావరి. గుంటూరుకు వచ్చేసరికి 12 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లు కొంటే 11 కోట్ల 30 లక్షలు వచ్చాయి. ఇంకా 70 లక్షల షేర్ రావాలి అంటే 1.5 గ్రాస్ రావాలి, కష్టమే. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు కూడా 12 కోట్ల కొంటే ఇక్కడ 11 కోట్ల 30 లక్షలు వచ్చింది. ఇంకా 70 లక్షల షేర్ రావాలి కృష్ణాలో, అంటే 1.5 దాకా గ్రాస్ రావాలి, ఇది కూడా కష్టమే. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల 20 లక్షల షేర్ వచ్చిందంటే ఇంకా 80 లక్షల షేర్ రావాలి అంటే 1.5 దాకా గ్రాస్ రావాలి, ఇది కూడా కష్టమే. కానీ ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 168 కోట్ల కొంటే 187 కోట్లు వచ్చాయి. అంటే 19 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా. బట్ ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో సూపర్ హిట్, ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్, స్వల్ప లాభాలు, మిగతా ఆంధ్రాలో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ 90 to 95% రికవర్ అయిపోయింది. ఒక్క రాయలసీమలోనే 5 కోట్ల నష్టాలు. టార్గెట్ పెద్దది, 27 కోట్లు షేర్ రావడం అనేది రాయలసీమలో కొద్దిగా కష్టమే. అందులో ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా, ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు ఇది. అయినా కానీ సినిమా ఓవరాల్గా హిట్ అయింది. ఇక కర్ణాటకలో 25 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 36.5 కోట్లు అంటే 11.5 కోట్లు లాభాలతో సూపర్ హిట్ కర్ణాటకలో. ఇక తమిళనాడులో 16 కోట్లకు కొంటే తమిళనాడు లాంటి ఏరియాలో కూడా 22 కోట్ల షేర్ వచ్చింది, అంటే 6 కోట్ల లాభాలు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లకి. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు కొంటే ఇక్కడ 13 కోట్ల షేర్, అంటే 7 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్. అసలు ఎటువంటి ప్రమోషన్స్ చేయలేదు ఈ సినిమా, కల్కి సినిమాకి. అంత సైన్స్ ఫిక్షన్ సినిమా,
నో ప్రమోషన్స్, నథింగ్. అయినా ఈ రేంజ్ కలెక్షన్స్, నో హాలిడేస్, నో పండగ సీజన్, అద్భుతం అని చెప్పాలి. ఇక హిందీలో అయితే ఇక 85 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ 149,50,00,000, అంటే ఆల్మోస్ట్ 150 కోట్లు, అంటే 64.5 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టరు హిందీలో. ఇక ఓవర్సీస్ అమెరికాకి 70 కోట్ల కొంటే ఇక్కడ 130,50,00,000 వచ్చాయి, అంటే 60,50,00,000 లాభాలతో ఇక్కడ బ్లాక్ బస్టర్. ఆల్మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్, ఇంకో 10 కోట్లు వచ్చింటే. అలా టోటల్గా కల్కి సినిమాని అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 47 రోజుల్లో 538.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 168.5 కోట్ల లాభాలతో హ్యూజ్ బ్లాక్ బస్టరు. అది కూడా ఎటువంటి హాలిడే లేకుండా, ఎటువంటి పండగ సీజన్ కాకుండా, కేవలం నార్మల్ వర్కింగ్ డేస్తో, నార్మల్ వీకెండ్స్తో సినిమా వితౌట్ ఎనీ ప్రమోషన్స్. ఈ రేంజ్ కలెక్షన్స్, ఈ రేంజ్ షేర్, అసలు ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాకి ఇంత రావడమే గ్రేట్ అని చెప్పాలి. అందుకే ఎవరు కొనలేదు ఈ సినిమాని, అంత బైబ్యాక్ పద్ధతిలో అమ్మారు. బయ్యర్లు భయపడి ఎవరు కొనలేదు, ఎందుకంటే అంతకుముందు సలార్ అంత కమర్షియల్ సినిమానే 630 కోట్లు గ్రాస్, ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి వచ్చి ఆగిపోయింది. 90% మాత్రం రికవర్ చేసేసరికి ఈ సినిమాని ఎవరు కొనలేదు. 370 కోట్ల కొన్నా దాన్ని, అంటే ఒకవేళ 370 కోట్లు వెనక్కి రాకపోతే వెనక్కి ఇచ్చేయాలి ప్రొడ్యూసర్లు అన్న ఒప్పందం మీద జరిగింది. సో ఇప్పుడు పాపం ఇప్పుడు లాభాలన్నీ ప్రొడ్యూసర్కి వెళ్తాయి, వాళ్ళకు 10%, 20% ఒప్పందం కమిషన్ బేసిస్ మీద ఉంటుంది. సో ప్రొడ్యూసర్లు బాగా సేఫ్ అయ్యారు, బాగా డబ్బులు చేసుకున్నారు. 620 కోట్లు బడ్జెట్ పెడితే 370 కోట్లు డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చాయి, 168 కోట్లు థియేటర్ నుంచి వచ్చాయి ఎక్స్ట్రాగా. అంటే అక్కడికే 350, 150, 400, 500 కోట్లు అక్కడ వచ్చాయి. ఇక ఓటీటీ రేట్ ఇక ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఓటీటీ కూడా 400 కోట్ల దాకా వెళ్ళిండొచ్చు, అంటే 900 కోట్లు వసూలు వచ్చాయి వాళ్ళకి. అంటే 600 పెడితే 300 లాభాలు అనేది ఇక వాళ్ళు పడ్డ కష్టానికి, 3 ఏళ్ళ కష్టానికి, సంవత్సరానికి 100 కోట్ల లాభాలతో హ్యాపీస్. ఇక ఈరోజు మంగళవారం, రేపు బుధవారం, ఈ 2 రోజులే ఉంటాయి కలెక్షన్స్ ఆల్రెడీ లేవు, తగ్గాయి. ఎందుకంటే గురువారం పెద్ద సినిమాలు ఉన్నాయి, తెలుగులో 3 ఉన్నాయి, తమిళ నుంచి 1 ఉంది, హిందీలో 3 ఉన్నాయి, 7 సినిమాలు ఉన్నాయి. సో థియేటర్లు ఇచ్చేయాలి. ఇప్పుడున్న 200 థియేటర్లు కూడా వెళ్ళిపోతాయి. కొన్ని థియేటర్లు ఉండొచ్చు 50వ రోజు కాబట్టి ఆగస్టు 15 నాడు. ఇంకా సినిమాకి రన్ ఉంది, ఆగస్టు 22 దాకా, 8వ వారం దాకా థియేటర్లో ఉంటుంది. ఆగస్టు 23 అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది 8 వారాల తర్వాత. సో ఇక అమెజాన్ ప్రైమ్లో ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టడానికి రెడీ అయిపోతుంది కల్కి. అమెజానే కాదు, ఆన్లైన్లో ఓటీటీలో వచ్చిన సినిమా రికార్డ్స్ అన్ని బద్దలైతే ఖచ్చితంగా 100% నో డౌట్. అది మన ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయిన 47 రోజుల్లో 1,060 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 538 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్లకు కొంటే 168 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.